బండి సంజయ్ అన్న గురించి జర బాగా మాట్లాడుకునేది ఉన్నది. మనం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం, మందకృష్ణ మాదిగకు వచ్చింది. వచ్చిన తర్వాత సరే మందకృష్ణ మాదిగ ఆయన 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ కండువా మారకుండా 30 ఏళ్ల కోసం 30 ఏళ్ల నుంచి నల్ల కండువా కప్పుకొని, అప్పుడు బాబు జగజీవన్ రావు హయాంల నుంచే కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను అజ్జేసింది, వీళ్ళు కూడా వాళ్ళు అజ్జేసిండ్రు. మొత్తం మీద ఇట్లా చేసుకుంటానే వస్తా ఉన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిండు మందకృష్ణ మాదిగ. ఓన్లీ ఎంఆర్పిఎస్ కు సంబంధించే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా మందకృష్ణ మాదిగ నిలబడ్డాడు, పోరాటం చేసిండు. ఆ పోరాటానికి గాను ఇలా పద్మశ్రీ వచ్చిందని అనుకుందాం. మొత్తం మీద ఇలా దాన్ని విమర్శల పాలు చేయడం అనేది అనవసరం. సరే గద్దరికి ఎందుకు ఇవ్వలేదు? గద్దర్ ఏమన్నా తక్కువనా? ఇలా బండి సంజయ్ అన్న నువ్వేమన్నా ఏం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? మరి నీకేమన్నా సబ్జెక్టు తెలుసా తెలియదా? నాకు తెలియదు. కానీ మొత్తం మీద నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమైతలేదు. సరే మందకృష్ణ మాదిగా అవసరం మీకున్నది, మీ అవసరం మందకృష్ణ మాదిగన్నకున్నది. అవసరం అంటే ఎన్నో ఏళ్ల నుంచి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, ఎంఆర్పిఎస్ కు మద్దతుగా నిలిచింది బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మందకృష్ణ మాదిగ. అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. సరే అయిందేదో అయింది. 30 ఏళ్ళు దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబడిన వాళ్ళని వెనుకబడినట్టుగానే చూస్తూ ఉన్నారు. ఈ వర్గీకరణకు ఎవరు మద్దతు తెలుపుతలేరు అని చెప్పేసి పోరాటం చేసిండ్రు. మీరు దాన్ని అలసుగా తీసుకొని ఈ బీసీలను దగ్గరగా చేసుకోవాలి, లేకపోతే దళితులను దగ్గరగా చేసుకోవాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు దాన్ని ఒక పాయింట్ని పట్టుకొని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే దళితులకు అసలే పడదు. దళితులు ఎవరైతే దళిత బిడ్డలు ఉంటారో వాళ్ళు బీజేపీని నమ్మరు. కానీ ఇక్కడ పోరాటం చేస్తున్నది దేనికోసం? వర్గీకరణ కోసం. ఆ వర్గీకరణకు మద్దతు తెలిపింది బీఆర్ఎస్ కూడా అప్పుడే మద్దతు తెలిపింది. ఇప్పుడు బీజేపీ మద్దతు తెలిపింది. అందుకని మందకృష్ణ మాదిగా ఇటు అయిపోయారు, సైడ్ అయిపోయారు. అందరికి ఎరుకున్న ముచ్చండి. సరే అది చిన్న మచ్చ అయినప్పటికీ ఆయనకు కావాల్సింది ఆయన జీవితం, ఆయన పోరాటం మొత్తము ఎస్సీ వర్గీకరణ కోసమే కదా. ఇలా పద్మశ్రీ వచ్చిందాన్ని ఇప్పుడు గద్దరన్నకు రాలేదని పోరాటం చెయ్యాలి. కానీ గద్దరన్న కూడా తక్కువ కాదు, పీడిత వర్గాల కోసం పోరాటం చేసిండు, బహుజన యుద్ధ నౌక అయిండు. ఇలా అవార్డులతో సత్కరించుకోవాలి. అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన మెయిన్ తప్పు ఏంటంటే సినిమాలలో నంది అవార్డులు ఉండే, ఆ అవార్డులను తీసేది గద్దర్ అవార్డులను పెట్టడము. మరి రేవంత్ రెడ్డికి సలహాలు ఎవరిచ్చిండ్రో ఏం కథ తెలియదు. ఇంకో రంగానికి సంబంధించి ఆయా రంగాలకు సంబంధించి పీడిత వర్గాల కోసం పోరాటం చేసిన వాళ్ళకు ఏ అవార్డులు ఇస్తారో ఆ అవార్డులకు సంబంధించి గద్దర్ అవార్డులు పెడతాయి ఆ పేరు మార్చి. మరి సినిమాలకు సంబంధించి పేరు ఎందుకు పెట్టిరో ఇది వరకు అర్థం కాని ముచ్చట. ఎవరైనా మెచ్చుకుంటుర్రా కాంగ్రెస్ నా అంశం మీద? ఎవ్వరు మెచ్చుకుంటలేరు. ఇప్పుడు మందకృష్ణ మాదిగకు వచ్చింది, గద్దర్కి ఎందుకు రాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద ఫైర్ అయ్యిండు బండి సంజయ్. సరే ఫైర్ అయితే అయినావు, ఇలా గద్దర్ని ఎందుకు కించపరిచినట్టు మాట్లాడినావు? గద్దర్ అన్న పోరాటం తెలుసా నీకు? ఇలా బీజేపీ వాళ్ళని చంపిపించిండు, కార్యకర్తలను చంపిపించిండని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేసినావు. దొర భూస్వాముల మీద, భూములు గుంజుకున్నోళ్ళ మీద పోరాటం చేసిండు కదా గద్దర్ అన్న. ఆనాడు అన్నలల్లో ఉన్నోళ్ళందరూ పేదల కోసం, అడవి బిడ్డల కోసం, గిరిజన బిడ్డల కోసం పోరాటం చేసిండు కదా గద్దర్ అన్న. నువ్వు ఇచ్చేది ఏందన్నా అవార్డు గద్దర్ అన్నకు? నాకు అర్థం కాదు. నువ్వు ఇచ్చేది ఏంది అంటే లాస్ట్ మూమెంట్ లో గద్దర్ అన్న కాంగ్రెస్ కు అంతా వాడిండని చెప్పేసే కదా మీరు ఇలా పక్కకు పెట్టిందని కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి. కాకపోతే ఇలా గద్దర్ అన్న గురించి తక్కువ చేసి మాట్లాడడం నువ్వు తప్పు బండి సంజయ్ అన్న. ముమ్మాటికి తప్పు, 100% రాంగ్. అమిత్ షా వచ్చే చెప్పులు మోసినవు. పెద్ద కులం ముంగట చెప్పులు వేసుకొని, ఇప్పుడు చెప్పులు మోసింది నువ్వు, అమిత్ షా వస్తే చెప్పులు మోసింది నువ్వు. ఇటు పోతే వాళ్ళు వస్తే ఎంగిలి కప్పులలో ఛాయ్ పోసింది నువ్వు. ఎవరో చెప్పినట్టు థర్మాస్ ఫ్లాస్క్ సంకల పెట్టుకొని ఛాయ్ కావాలన్నా అని చెప్పేసి ఎంబడే తిరిగి ఫ్లాస్క్ సంకల పెట్టుకొని ఛాయ్ పోసింది నువ్వు. పెద్దోళ్ళు వస్తే, నీ బీజేపీ పెద్దలు వస్తే ఈడ చెప్పులు మోసింది నువ్వు. చెప్పులు మోసిన నువ్వెక్కడ? పెద్ద కులమోళ్ళ ముంగట చెప్పులు వేసుకొని తిరగద్దన్నందుకు పోరాటం చేసిన గద్దరన్న ఎక్కడ బండి సంజయ్ అన్న? ఇలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దొర భూస్వాములను ఉరికించిండ్రు కదా, పేద పీడిత వర్గాల నుంచి పోరాటం చేసిండ్రు కదా,
వర్గాల కోసం పోరాటం చేసిండ్రు కదా, అడవి బిడ్డల కోసం పోరాటం చేసిండ్రు కదా. లాస్ట్ మూమెంట్లో ఏమైంది ఏం కథ మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఉన్నన్ని రోజులు పేద బిడ్డల కోసమే పోరాటం చేసిండు. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న అని పేరు తెచ్చుకున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని చెప్పేసి గొప్ప గొప్ప పాటలు రాసిండు, పాడిండు, ప్రజలలో చైతన్యం నింపిండు. ఆడ పడితే ఆడ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గలమెత్తి ప్రశ్నించిండు. పీడిత వర్గాల కోసం పాట పాడిండు గద్దరన్న. ఈ గద్దరన్న కాలి గోటికి సరిపోతారా అన్న మీరు ఇవాళ మాట్లాడే రాజకీయ నాయకులందరూ? సరిపోతారా? ఎందుకు గద్దరన్నను కించపరచాల్సిన అవసరం ఏర్పడ్డది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళైనా గద్దరన్నకు రావాలి అని చెప్పేసి పోరాటం చేయాలి, కానీ ఇప్పుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తలేడని మందకృష్ణ మాదిగని కించపరిచినట్టు మాట్లాడతారా కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకు మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు మీరు? ఆయన పోరాటం తక్కువ కాదు, ఈయన పోరాటం తక్కువ కాదు. మందకృష్ణ మాదిగ పోరాటం ఓన్లీ మాదిగల కోసమే కాదు, ఎక్కడ పీడిత వర్గాలున్నా, ఎక్కడ రాజకీయ నాయకులకు అన్యాయం జరిగినా కూడా నిలబడ్డాడు కదా మందకృష్ణ మాదిగ. ఇలా ఓన్లీ బీజేపీకి సపోర్ట్ చేస్తుండు. ఎందుకు సపోర్ట్ చేస్తుండు? ఆయన కళ నెరవేరుతా ఉన్నది కాబట్టి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సరే, బీజేపీలు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, దళితులను అందరినీ వాళ్ళ వైపు మలిపించుకోవాలని చెప్పేసి మందకృష్ణ మాదిగన్నను అజ్జేసిందని చెప్పుకోవాలి. కానీ మందకృష్ణ మాదిగన్న ఉన్నది కదా, స్వార్థం కూడా ఉన్నది కదా. ఆయన ఒక్క స్వార్థం కాదు కదా, పీడిత వర్గం కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక్క మాదిగల కోసమే పోరాటం కాదు, ఈయన పోరాటాలు ఎన్నెన్నో, తెలియని పోరాటాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఉద్యమం నుంచి మొదలుకుంటే, ఉద్యమం ముందు నుంచి మొదలుకుంటే తర్వాత కూడా తెలియని పోరాటాలు ఎన్నో ఉన్నాయి. ఇలా అట్లా మాట్లాడు తప్పు. ఈ అవార్డులను రాజకీయాలకు మలిపి ఈ రాజకీయ స్వార్థం కోసం ఈ కాంగ్రెస్ బీజేపీ లొల్లు పెట్టుకున్నట్టు చేయొద్దు. మొత్తం మీద మీ కాంగ్రెస్ బీజేపీలు అందరూ ఒకటేనని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కానీ బండి సంజయ్ అన్న నువ్వు ఇట్లా మాట్లాడు తప్పు. చరిత్ర తెలియని మూర్ఖుడుగా మాట్లాడద్దు. క్రాంతి కిరణ్ బండివి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు అద్దంతి దయాకర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం అని చెప్పేసి బండి వ్యాఖ్యలపై పలువురు నేతల ఆగ్రహం. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఇక మొత్తం మీద ఆయన భావజాలం ఏంటి, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి. భావజాలం ఏంది? ప్రజాస్వామ్యం కూని చేస్తున్న మీలాంటోళ్ళ మీద పోరాటం చేయడమా భావజాలం అంటే? కార్యకర్తల ముసుగుల్లో దొర భూస్వాములు లెక్క గుంజుకున్నారు, భూములు గుంజుకున్నారు. అడవి బిడ్డల కోసం పోరాటం చేసిండు కదా గద్దరన్న, ఆదివాసీల కోసం పోరాటం చేసిండు కదా గద్దరన్న. ఇలా గద్దరని జనమే కితాబిచ్చిండ్రు. గద్దరని పోరాటం చేసే వ్యక్తి అని చెప్పేసి జనమే ఒక అవార్డు ఇచ్చిండ్రు. జనం గుండెల్లో ఎప్పుడైనా నిలిచిపోతాడు గద్దరన్న. ఇలా మీ అవార్డులు ఎంత అన్నా గద్దరన్నకు? కానీ ఒకటి మాత్రం ఫైనల్ గా చెప్తా, చెప్పులు మోసిన నువ్వెంత బండి సంజయ్ అన్న? కాలి గోటికి కూడా సరిపోరు, గద్దరన్న కాలి గోటికి కూడా సరిపోరు. చెప్పులు మోసిన మీరెంత? పెద్ద కులమోళ్ళ ముంగడ చెప్పులు వేసుకొని తిరగద్దు అని ఒక నినాదం పుట్టుకొస్తే ఆ నినాదానికి వ్యతిరేకంగా ఎవడికి రా బానిసలుగా బతికేది మేమని చెప్పేసి పోరాటం చేసిన గద్దరన్న ఎక్కడ, నువ్వెక్కడ బండి సంజయ్ అన్న? ఇంతే. నువ్వు చేసింది ఏంది తెలంగాణ ప్రాంతానికి? ఏం చేసినావు? వాళ్ళైతే చెప్పులు మోసినావు బీజేపీలు వస్తే. ఏం చేస్తున్నారు ఇలా బీజేపీలు తెలంగాణ రాష్ట్రానికి? బీజేపీలు అయినా కాంగ్రెస్ వాళ్ళు అయినా గుండు సున్నా కదా తెలంగాణ రాష్ట్రానికి పట్టుకొచ్చిన నిధులు వస్తాయి, అవార్డులు వస్తాయి. కంపల్సరీ అవార్డుల కోసం పోరాటం చేయాలి. కానీ ఒకళ్ళని విమర్శించి ఒకళ్ళు అజ్జేస్తే జనాలను ఆగం చేయొద్దనేది ఇక్కడ మా అభిప్రాయం. ఇది ఇక్కడ కనబడతా ఉన్నది.